నా పేరు సాయి మోనిక. నా ఏజ్ 33. మాది హైదరాబాద్, ఉప్పల్. నాకు ఈ ప్రోగ్రామ్ గురించి సజెస్ట్ చేసింది హంసా రవలి గారు. ఫస్ట్ నాకు సంయమ ప్రోగ్రామ్ 24 డేస్ లిక్విడ్ డైట్లో ఉండాలంటే నాకు ఫస్ట్ భయమేసిందనమాట. 24 డేస్ లిక్విడ్ డైట్లో ఉంటామా లేదా అని డౌట్ ఉండేది. కాకపోతే ఓకే, బాగానే ఉన్నాను నేను. 25 డేస్ అయిపోయిన తర్వాత అనిపించింది 24 డేస్ బాగానే అదేంటి తెలియకుండానే ఎలా గడిచిపోయాయో అర్థం కాలేదు. లిక్విడ్ డైట్లో ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఇప్పుడు మనం ఏమైనా సాలిడ్ ఫుడ్ తీసుకునేటప్పుడు లిక్విడ్లో మనం ఎంజాయ్ చేస్తూ తీసుకున్నామో కొంచెం నమలడం, ఆహారం గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టడం అలవాటైందనమాట. లిక్విడ్ డైట్లో అంటే మనం ఈ ఫుడ్ తీసుకోవాలి, ఫస్ట్ మనం ఫుడ్కి ఏమేమి తీసుకోవాలి ఫుడ్ అన్నది మనం ముందే మైండ్లో ఫిక్స్ అవుతాం అనమాట. ఇది తీసుకోవాలన్న మనకి థాట్ ఉంటుంది. అదే నార్మల్ రెగ్యులర్ అనుకో ఏదో ఒకటి తినేద్దాంలే అన్న ఆలోచన ఉంటుంది. అది చేంజ్ అయిందనమాట. ఆ తర్వాత ఇంకా నాకు సంయమాలో చేరిన తర్వాత నీకు సార్ శక్తిపాత ఇస్తారు. శక్తిపాత కూడా చాలా బాగుంటుంది. నాకు ఒక పూజ చేస్తే ఎట్లా మనకి మనశ్శాంతిగా ఉంటుంది, పూజ చేసినప్పుడు ఎలా మనశ్శాంతిగా ఉంటుందో నాకు అట్లా అనిపిస్తుంది. సార్ శక్తిపాత ఇచ్చినప్పుడు చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది మనకి. ఇంకా సార్ లిక్విడ్ డైట్స్ అనేది చాలా ఎనీ టైప్ ఫ్రూట్ తీసుకోవచ్చు, అన్నీ లిక్విడ్ ఫామ్లో తీసుకోవాలని చెప్పారనమాట. కాకపోతే నాకు ఎప్పుడైనా కారంగా తినాలనిపించినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుండేది. కాకపోతే ఒక 2 టైమ్స్ నేను పప్పు రసం అది తీసుకున్నాను. ఆ తర్వాత దాన్ని మనం ఏదో తినలేదు అన్న ఫీలింగ్ లేకుండా అది ఓకే, నాకు బాగా అనిపించింది. ఇంకా నాకు లిక్విడ్ డైట్లో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. ఇంకా నాకు లైట్గా కొంచెం మోకాలు నొప్పి స్టార్ట్ అయింది అనిపించింది. అది ఇప్పుడు ఏం అనిపించట్లేదు. ఓకే, ఓవరాల్గా ప్రోగ్రామ్ నాకు చాలా బాగుంది. ఫేస్లో కూడా కొంచెం గ్లో ఉంది. నేను వెయిట్ కూడా 3 kgs లాస్ అయ్యాను అనమాట. ఓకే, ప్రోగ్రామ్ చాలా బాగుంది.